సో డాక్టర్ గారు, ఆల్రెడీ ఆస్తమా ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆల్రెడీ ఆస్తమా ఉన్నవాళ్ళు లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఉన్నవాళ్ళు యూజువల్గా ఏంటంటే డస్టీ ప్లేసెస్లోకి కానీ ఎక్కువగా పొల్యూషన్లోకి అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళకుండా ఉండడం, అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయడం, డస్ట్ని అవాయిడ్ చేయడము, అండ్ వేటికైతే ఎలర్జీ ఉందో వాటిని ఐడెంటిఫై చేసుకొని అలాంటి వాటిని అవాయిడ్ చేయడం. నేను ఇందాక చెప్పినట్టు ఎలర్జీ టెస్టింగ్ అలాంటివి చేసుకొని వేటికైతే ఎలర్జీ ఉందో అలాంటి వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడము, అండ్ ఎక్కువగా క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళకుండా ఉండడం. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడము, అండ్ ఈ మార్నింగ్ టైంలో చల్లగాలి, వింటర్స్లో చల్లగాలిలోకి, అండ్ సమ్మర్స్లో ఎక్కువగా చెట్లు, ఈ గ్రాస్ ఇలాంటివి ఉన్న ఏరియాస్ అలాంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, అదేంటి సమ్మర్లో ఎక్కువగా చెట్ల కిందనే ఉండాలి చల్లగాలి కోసం? అంటే నార్మల్ పెద్ద చెట్లు వాటి కింద ఉండొచ్చు, ఈ పిచ్చి గడ్డి మొక్కలు ఇవి ఉంటాయి కదండి, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ పార్క్స్లో లాన్స్లో పెడుతుంటారు కదా, వాటి నుంచి వచ్చే ఈ పాలెన్ గ్రెయిన్స్ వల్లనే ఎక్కువ ఎలర్జీస్ వస్తుంటాయి అన్నమాట. ఓకే, సో ఆస్తమా అనేది చాలామంది పీపుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే దానికి జనరల్గా మన లైఫ్ స్టైల్కి సంబంధించిన రీజన్స్ ఏమైనా ఉంటాయి అంటారా? లైఫ్ స్టైల్ అంటే యూజువల్గా అంటే స్మోకింగ్ అవాయిడ్ చేయడము, అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము. ఓవర్ వెయిట్ అట్లా ఏమన్నా ఉంటే తగ్గించుకుంటే ఈ ఎక్సర్సైజేషన్స్ కూడా యూజువల్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే వెయిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా దీనికి ఏమన్నా హార్మ్ అంటారా? వెయిట్కి సంబంధించింది అంటే ఎక్కువగా ఒబేస్ ఉన్నారనుకోండి, ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ కాల్డ్ ఒబెసిటీ హైపోవెంటిలేషన్ అంటాం. ఓకే, ఒబెసిటీ వల్ల కూడా ఏమవుతుంది అంటే ఇక్కడంతా నెక్ దగ్గర ఫ్యాట్ ఎక్కువగా వచ్చేసి నెక్ లోపల అంటే ఈ రెస్పిరేటరీ మజిల్స్ ఉంటాయి, ఇక్కడ ఏదైతే విండ్ పైప్ ఉంటుందో ఆ విండ్ పైప్ పక్కనంతా దాన్ని ఓపెన్ పెట్టడానికి కొన్ని మజిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ మజిల్స్ మధ్యలో అంతా ఫ్యాట్ వచ్చేసి ఆ మజిల్స్ అన్ని ల్యాక్స్ అయిపోవడం వల్ల విండ్ పైప్ క్యాలిబర్ మళ్ళీ తగ్గిపోతుంది. దాన్ని ఒబెసిటీ హైపోవెంటిలేషన్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆస్మా ఎక్సర్బేషన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. ఈ మజిల్స్ ల్యాక్స్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే పడుకోగానే ఈ క్లోజ్ అయిపోతుంటుంది, ఎయిర్వే క్లోజ్ అయిపోయి సడన్గా లెగుస్తుంటారు. సో దానివల్ల మళ్ళీ ఆస్మా ఎక్సర్బేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే వీలైనంత వరకు యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తూ ఉంటే లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి ఆస్మా ఎక్సర్బేషన్ రిస్క్ చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.